హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చేస్తున్న వీడియో వచ్చేసరికి కొల్హాపూర్లో మేము తీసుకున్న హోమ్ స్టే గురించి. ఈ వ్యూ చూస్తున్నారు కదా, ఈ యొక్క వ్యూ కోసమైనా ఇక్కడ స్టే చేయవచ్చు మనము. అంత బాగుంది. ఇది మేము ఎర్లీ మార్నింగ్ 6:15 అలా లేచినప్పుడు మేము చూసిన ఇదన్నమాట వ్యూ. దీని పేరు, ఈ హోమ్ స్టే పేరు చంద్రలోక్ హోమ్ స్టే అండి. ఇది ఒక 1 BHK స్టూడియో అపార్ట్మెంట్. సో దీంట్లో మనకు పార్కింగ్కి కానీ దేనికి ఇష్యూ లేదు. మేము ఇది booking.comలో బుక్ చేసుకున్నాము. సో అక్కడ ఏంటంటే ప్రీ బుక్ ఉంది, ఐ మీన్ మనం పే చేయక్కర్లేదు, జస్ట్ బుక్ చేసుకుంటే చాలు. సో ఇది మా ఫస్ట్ హోమ్ స్టే తీసుకోవడం కూడా. ఎక్కడ ఇప్పటివరకు మేము హోమ్ స్టే తీసుకోలేదు. సో ఎలా ఉంటుందో ఏమో తెలీదు అనే ఉద్దేశంతో ఒక హోటల్ రూమ్ బుక్ చేశాను booking.comలో. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లాట్ కూడా బుక్ చేసుకున్నాను. సో నైట్ ఒకసారి మేము వచ్చి చూసుకొని ఏది బాగుంది అనుకుంటే అప్పుడు దానికి పే చేయొచ్చులే అని ఒక భయంతోనే తీసుకున్నాము హోమ్ స్టే. కానీ మాకు చాలా బాగా నచ్చిందండి. ఇది లివింగ్ రూమ్. మీరు చూస్తుంటే వీళ్ళు ఎక్స్ట్రా పిల్లోస్ ఇచ్చారు, తర్వాత బ్లాంకెట్స్ ఇచ్చారు. బ్లాంకెట్స్ అయితే అస్సలు అలర్జికల్ లేవండి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు మనకు. అండ్ మోర్ ఓవర్ మాకు ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు, వాళ్ళే కొన్ని యుటెన్సిల్స్ ఇచ్చారు. కాంప్లిమెంటరీగా ఒక 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ కూడా మేము వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్లో పెట్టి రెడీగా ఉన్నారు. సో మాకు ఇంకా కొద్దిగా మిల్క్ కావాలి, నెక్స్ట్ డే మార్నింగ్కి కావాలి కాఫీ అవి వాటికంటే అక్కడే మనకు ఒక వాచ్మెన్ ఉన్నారు, వాళ్ళ నెంబర్ ఇస్తారనమాట. సో ఆయన మాకు తీసుకొని వచ్చి ఇచ్చారు. అండ్ ఇక్కడే మీకు షుగర్, కాఫీ అండ్ టీ 3 మనకు పెట్టించారు. ఇది కూడా బాగా నచ్చింది. అండ్ కాఫీ కప్స్ ఇచ్చారు. అన్నీ ఇంకా మీరు లంచ్, డిన్నర్, టిఫిన్ ఏదైనా కూడా వీళ్ళు ఇచ్చిన దాంతోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డ్రింకింగ్ వాటర్కి కూడా సపరేట్గా మనకు ఆక్వాగార్డ్ ఉంది. మేము వెళ్ళేటప్పుడు కూడా మా దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ ఈ డ్రింకింగ్ వాటర్ తోటి పట్టుకొని వెళ్ళామన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా కొన్ని మేము వచ్చేటప్పటికే ఒక 6 బాటిల్స్ ఏమో ఆల్రెడీ ఫిల్ చేసి ఫ్రీజర్లో పెట్టారు. సో మేము నైట్ తుల్జాపూర్ భవానీ టెంపుల్ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి 10:30 ఆర్ అరౌండ్ 11 అయింది మాకు టైం. కానీ ఆ టైంలో కూడా మేము ఈ రూమ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హోమ్ స్టే అంటే అసలు ఏం తెలియదు మాకు, జీరో నాలెడ్జ్ అసలు. అన్ని హోటల్స్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఈ హోమ్ స్టే అనేసరికి ఫస్ట్ నవ్వుకునే వాళ్ళం, అక్కడికి వెళ్ళినా కూడా వంటేనా అని. కానీ అదేమంటారు, అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు అది ఎంత సుఖంగా ఉంటుందో అని. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బాల్కనీ అయితే, ఈ టెర్రస్ మీద ఉన్న ఈ బాల్కనీ అయితే ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా మేము ఎప్పుడు ఏ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా మేము చాలా ఎర్లీ మార్నింగ్ లేస్తాము. లేచి 6:30 లోపల మా దర్శనం అయిపోయేటట్టే వెళ్తాము. ఎందుకంటే ఆ టైంలో కొద్ది క్రౌడ్ తక్కువ ఉంటారు అని. కానీ ఇక్కడ లేచిన తర్వాత ఈ వ్యూ చూసి, ఇదంతా చూసి, యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మేము చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ వ్యూ ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ రూమ్కి మనం ఎప్పుడు వస్తాంలే, హోటల్కి హోమ్ స్టేకి కొంతసేపు ఎంజాయ్ చేసి వెళ్దాము అని. ఎస్పెషల్లీ ఉయ్యాల మెయిన్ అట్రాక్షను మాకు. మా తాతయ్య కానీ మా నాన్న కానీ బాగా ఎంజాయ్ చేశారు, మా పిల్లలు కానీ నేను కూడా. సో ఓవరాల్గా అయితే ఇది స్టే మాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మేము నాకు తెలిసి 9:30 వరకు 10 వరకు ఇక్కడే ఉన్నాం అనుకుంటామండి. వెజిటబుల్స్ కూడా తీసుకొని వస్తామన్నారు కానీ ఇంకా మాకు అనవసరం అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ మేము గోవాలో కూడా హోమ్ స్టేనే తీసుకున్నాము. సో మధ్యలో ఎక్కడన్నా తినేసేసి నైట్ గోవాలో చేసుకోవచ్చులే అని చెప్పి వెళ్ళాము. ఇదండి ఓవరాల్గా. నేను ఇంకొకటి ఏంటంటే రేటింగ్ ఆల్రెడీ 5 ఇచ్చేసా కదా. సో ఇప్పటివరకు మా ట్రిప్స్ అన్నిటిలో కల్లా ఇది ది బెస్ట్. టాప్
3లో ఉంటుంది ఇది. గోవాలో హోమ్ స్టే కూడా చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను. అది ఒక విల్లా లాగా ఉంది. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మాకు. మీరు నేను వీళ్ళది డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో. మీరు అదన్నా వాళ్ళనైనా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే booking.com కానీ ఇంకేదన్నా ఆన్లైన్ సైట్స్లో కానీ వీళ్ళది చెక్ చేయండి. మెయింటెనెన్స్ అదంతా అయితే సూపర్గా ఉంది, 5 స్టార్ ఓవరాల్.